ఉరవకొండలో ఉరకలు వేసే ఈ ఉత్సాహాన్ని ఈ రాష్ట్రం చూడాలి. తెలుగుదేశం సునామీ ఉరవకొండ నుంచే మొదలైంది. రా కదలిరా సమావేశానికి విచ్చేసినటువంటి మనందరి ప్రియతమ నేత, మన అధినేత శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి, వేదికను అలంకరించినటువంటి పెద్దలకు, మిత్రపక్షమైనటువంటి జనసేన పార్టీ నాయకులకు, విచ్చేసినటువంటి తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరికీ కూడా హృదయపూర్వక నమస్కారం తెలియజేసుకుంటారు. ఈ జిల్లా గళాన్ని వినిపించడానికి, ఈ జిల్లా స్వరాన్ని వినిపించడానికి రాష్ట్రం మొత్తం చూసే ఈ అనంతపురం సమావేశంలో ఒక్కటి స్పష్టమవుతుంది. అనంతపురంలో తెలుగుదేశం జెండా తప్ప మరే జెండా కనపడదు అని. పొత్తులో ఉన్న జనసేన తెలుగుదేశం జెండాలు తప్ప వైకాపా, కాంగ్రెస్, కమ్యూనిస్టులు ఎవరు కూడా కనపడని స్థాయిలో ఎన్నికల ప్రభంజనం రాబోతోంది. దానికి ఇక్కడ ఉన్నటువంటి ఈ జన సునామీనే నిదర్శనం. ఉరవకొండ పట్టణం ఇటు జామ్ అయింది, ఇటు పెన్నహోబులం దాకా ట్రాఫిక్ ఆగిపోయింది. పోలీసులు ఎక్కడో డైవర్ట్ చేసి ట్రాఫిక్ ని తీసుకెళ్లేటువంటి పరిస్థితి వచ్చింది. ఇది ఉరవకొండ ప్రభంజనం అనేటువంటి తెలియజేసుకుంటున్నాం. ఇంతమంది ముందు ఇదొక చారిత్రాత్మక ఘట్టం. నా జీవితంలో ఇదొక చారిత్రాత్మక ఘట్టం. ఎందుకంటే ఈనాటికి, ఈ సంవత్సరానికి నా రాజకీయ ప్రస్థానం మొదలై 30 సంవత్సరాలు మొదలైంది. ఈ 30 సంవత్సరాలలో నా జీవితాన్ని ప్రభావితం చేసిన వారు అందరూ ఇక్కడ ఉన్నారు. 28 ఏళ్ల వయసులో తెలుగుదేశం జెండా పట్టుకుని ఉరవకొండలోని పల్లె పల్లెకు తిరిగితే 1994లో అన్నగా, తమ్ముడిగా, కొడుకుగా, మీలో ఒకడిగా, మీవాడిగా భావించి 18,000 మెజారిటీతో శాసనసభకు గెలిపించి ఆశీర్వదించి పంపించినటువంటి మీకు శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను. 30 ఏళ్లలో తరం మారింది, 2 తరాలు మారాయి. ఆ రోజు పరిస్థితులు ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాను. ఈ 30 సంవత్సరాలలో ఈ పయ్యావుల కేశవ్ రాష్ట్రంలో ఒక గుర్తింపు, గౌరవం వచ్చింది అంటే అది మీ చలవ, అటు అధినాయకుడి చలవ, అధినాయకుడి ఆశీస్సులు అనేటువంటిది ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నా. నేను కష్టం వచ్చినా నష్టం వచ్చినా మీ వాడిగా మీరు భావించారు. మనందరము ఒక కుటుంబ సభ్యులుగా పెరిగాం. ప్రతి పెళ్లికి వెళ్ళాను, పిలిచిన ప్రతి ఇంటికి వచ్చాను. సంవత్సరానికి 500 పెళ్లిళ్ళు వేసుకుంటే 30 సంవత్సరాలలో 15,000 పెళ్లిళ్ళు అటెండ్ చేశాను నేను. మీ కుటుంబ సభ్యుడిగా మీ సుఖాల్లో, మీ సంతోషాల్లో పాలు పంచుకోవాలని ప్రతి ఇంటికి హాజరయ్యాను. మరి అదే విధంగా నా పిల్లల పెళ్లి జరిగితే 15,000 మంది కుటుంబ సభ్యులతోనూ హాజరై ఆశీర్వదించారు. అటు రాజకీయంగా, వ్యక్తిగతంగా ఆశీర్వదించినటువంటి మిమ్మల్ని చేతులెత్తి నమస్కరిస్తున్నాను. రాష్ట్రంలో ఎంతో మంది ఎమ్మెల్యేలు అవుతారు, మంత్రులు అవుతారు, కేంద్రంలో మంత్రులు అవుతారు. కానీ 30 సంవత్సరాల సుదీర్ఘ రాజకీయంలో ఇంతటి అభిమానాన్ని కూడగట్టుకున్నటువంటిదే నాకు ఎంతో సంతోషం. మీ అభిమానాన్ని పొందడం ఒకవైపు, మరోవైపు ఈ జాతి, ఈ తెలుగు జాతి ప్రయాణాన్ని మార్చేటువంటి అధినాయకుడితో కలిసి పనిచేసేటువంటి
అవకాశం రావడం నా అదృష్టంగా నేను భావిస్తున్నాను. 28 ఏళ్ల నుంచి దాదాపు 58 ఏళ్ల వయసు వచ్చే వరకు కూడా 20 సంవత్సరాలు చంద్రబాబు నాయుడు గారి యూనివర్సిటీలో ట్రైనింగ్ అయినటువంటి, బహుశా మరి డాక్టర్ నాకు సర్టిఫికెట్ ఇస్తారో లేదో నాకు బాబు గారు తెలీదు, ఏ మార్కులు వేస్తారో తెలీదు. నాకైతే సంతృప్తి సంతోషం ఉంది. రాజకీయాలలో తప్పు చేయకుండా, తప్పటడుగులు వేయకుండా ప్రజల కోసం పనిచేసేటువంటి మార్గంలోనే నన్ను నడిపించే నాయకుడికి హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. ఈ తరం వారికి ఉరవకొండ గురించి గుర్తు చేయాలి. 30 ఏళ్ల క్రితం మనం వచ్చినటువంటి ఈ తార్ రోడ్డు సింగిల్ రోడ్డు. 70% గ్రామాలకి రోడ్లు లేవు, తాగునీళ్లు లేవు. ఇప్పుడుది ఇలాంటి గ్రామాల్లో దాదాపు 30 గ్రామాల్లో ఫ్యాక్షన్ తో నలిగిపోయినటువంటి కుటుంబాలు, చితికిపోయినటువంటి ఆర్థిక పరిస్థితులు, మరోవైపు నక్సలిజంతో భూములు వదిలిపోయినటువంటి రైతాంగం. అట్లాంటి పరిస్థితుల్లో కూడా కడుపులో పెట్టుకుని మా బిడ్డగా మీరు నన్ను పెంచారు, ఇక్కడి దాకా రాజకీయంగా నన్ను పెంచారు అనేటువంటిది సందర్భంగా గుర్తు చేస్తున్నా. మరి అట్లాంటిది ఆనాడు 95లో ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు, ఎమ్మెల్యేగా నేను ఉన్నప్పుడు ఇదే ఉరవకొండలో హంద్రీనీవా సుజల స్రవంతి కాలువకి శంకుస్థాపన చేసి పనులు ప్రారంభించాం. నందమూరి తారక రామారావు గారి ఆలోచనలకి ఆచరణ రూపం చుట్టినటువంటి మహనీయుడు చంద్రబాబు నాయుడు గారు అనేటువంటిది ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నా. ఈనాటి పరిస్థితులు మన కళ్ళ ముందు కనపడుతున్నాయి. మనం చేసినటువంటి ప్రాజెక్టులు ఎట్లా, మెగా డ్రిప్ 50,000 ఎకరాలకు నీళ్లు ఇచ్చేటువంటి ప్రాజెక్టుని చంద్రబాబు నాయుడు గారు ప్రారంభిస్తే ఎట్లా వదిలేసిందో ఈ దుర్మార్గ ప్రభుత్వం కళ్ళ ముందు చూడండి. గుట్టలు గుట్టలుగా డ్రిప్ ఇరిగేషన్లు పడ్డాయి. భైరవాణి తిప్ప ప్రాజెక్ట్ లో మెటీరియల్ కళ్ళ ముందు కనపడుతుంది చూడండి. పంపులు కనపడుతున్నాయి, పైపులు కనపడుతున్నాయి, లిఫ్ట్ ఇరిగేషన్ సామాన్లు కనపడుతున్నాయి. ఇది ఆనాడు చంద్రబాబు నాయుడు గారు ఉరవకొండలో శంకుస్థాపన చేస్తే ఇవాళ నీళ్లు పండించుకుంటున్నాం. ఒక్క ముక్క ఈరోజు ఆంధ్ర రాష్ట్రానికి నేను చెప్పాలనుకుంటున్నా. అది నాయకుడికి కూడా ఆయన చేసిన పని గొప్పతనం ఆయనకు కూడా తెలిసి ఉండకపోవచ్చు. ఈరోజు రాష్ట్రానికి నాయకుడికి చెప్పాలి, మీరు నీళ్ళిస్తే 1 కోటి రూపాయలు కాదు 2.5 కోట్లు సంపాదించినటువంటి కౌలు రైతులు ఈ భూమి మీద ఉన్నారు సార్. మా వేల్పు మడుగులో దాసరి సీనా అనేటువంటి రైతు, 3 ఎకరాల రైతు, లారీ డ్రైవర్ గా పనిచేసేటువంటి రైతు 50 ఎకరాలు కౌలుకు తీసుకుని పంట తీస్తే ఈ సంవత్సరం, గత సంవత్సరం 2.5 కోట్ల రూపాయలు మిర్చిలో తీసుకున్నాడు. ఇది ఒక దాసరి సీనా కాదు, కురబ జయరాం అదే గ్రామానికి చెందితే